తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాలను శనివారం పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆఫీసుకు సంబంధించిన బంగ్లాలు కానీ, మినిస్టర్స్ బంగ్లాలు, జడ్జెస్ బంగ్లాలను విజిట్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చారో మార్చి 31 కల్లా కంప్లీట్ చేసేటట్టుగా, ఏప్రిల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా ప్లాన్ చేశాము. ఆ విధంగా ఈరోజు తీసుకుంటే, ఈరోజు మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీలో అధికారుల కోసంగా మొత్తం 4026 బంగ్లాలు కావచ్చు, హౌసెస్ కడుతున్నాం. 4026. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక 25, సెక్రటరీస్కి ఒక 90, మినిస్టర్స్కి ఒక 35, జడ్జెస్కి ఒక 36, 186 బంగ్లాలు, ఇండివిజువల్ హౌసెస్. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి 12 టవర్లతో 288 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి 6 టవర్లలో 144 హౌస్ కడుతున్నాం. ఎన్జిఓస్కి 21 టవర్స్లో 1968 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 8 టవర్లలో 720 హౌసెస్ కడుతున్నాం. అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్స్ 6 టవర్స్ 720 మంది కడుతున్నాం. మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగ్లాలు కాకుండా 3840 అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం. సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్నీ తీసుకుంటే 4026. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్ తర్వాత యూజిడి కానీ, తర్వాత ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్ కానీ, సెంటర్ డివైడర్ కానీ, బఫర్ ఏరియా గ్రీనరీ కానీ, ఈవెన్ గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వాటితోటే ఈ హౌసెస్ కూడా వేగవంతంగా, ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, డ్రైన్స్, వాటర్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా క్లబ్ హౌసెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మార్చి 31 పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచించడం జరిగింది. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇంకా 4.5 ఎకరాలు రైతులు ఇవ్వవలసి ఉన్నదని మంత్రి నారాయణ అన్నారు. బుధవారం లోపు సంబంధిత రైతులు ఇవ్వని ఎడల భూసేకరణకు ప్రభుత్వం వెళుతుందని ఆయన అన్నారు. 2వ విడత భూ సమీకరణ ఈ నెల 7వ తేదీన మొదలు పెడుతున్నట్లుగా మంత్రి మీడియాకు తెలిపారు. యాక్చువల్గా 4.5 ఎకరా కూడా యాక్చువల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నామని, ఇవ్వకుంటే బుధవారం రోజు సీడ్ యాక్సెస్ దాని మీద ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం. ఆల్రెడీ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం డేటా అంతా ఇచ్చాము. బుధవారం రోజు సీడ్ యాక్సెస్ దానికి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం. తర్వాత మిగతా రోడ్లు కూడా ల్యాండ్ అక్విజిషన్ పెడతాం. అది కూడా ఫేజ్డ్ మేనర్లో పోవటం. పుల్లింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నాము, దాన్ని 7వ తేదీ మంచి రోజు అని, మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు. 3 కానీ 7 కానీ 7వ తేదీ మంచి రోజు, 7వ తేదీ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించి ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్లో అధికారులు ఉంటారు. 7వ తేదీ నుంచి స్టార్ట్. అంటే రైతులకు సంబంధించిన దాంట్లో గ్రామ సభల్లో మెజారిటీ ప్రజల అభిప్రాయాలు అంటే యాక్చువల్గా గ్రామ సభలు అధికారులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో పెట్టారు. వాళ్ళలో మెజారిటీ యాక్సెప్ట్ చేశారు. నేను కూడా యాక్చువల్గా 2 గ్రామాలకు పోయాను మళ్ళాను. వాళ్ళలో మెజారిటీ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు చిన్నవి కొన్ని చెప్పారంటే
మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్గా డెవలప్ చేసి అడిగారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేట్ చేయొద్దని దానికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. అంటే ఇప్పుడు 6 లైన్లు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఇప్పుడు తీసుకొని జరుగుతుందో దాంట్లో అంతా 165 అడుగులు 195 అడుగులు ట్రంక్ రోడ్స్, అంటే 6 లైన్లు 9 లైన్లు. అవన్నీ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఒక 2 లైన్స్ యాక్చువల్గా ఇప్పుడు సీడాక్స్ రోడ్ వేస్తున్నట్టుగా 2 లైన్స్లో ఫస్ట్ పూర్తి చేసేస్తాం. అదైతే తర్వాత మిగతా యాక్షన్ చేసుకుంటా పోతామని చెప్పాను. ముఖ్యమంత్రి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. దానికి రైతు సోదరులు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే కనీసం 2 లైన్లన్నా వచ్చేస్తే మేము బిల్డింగులు కట్టుకోవాలన్నా ఏదైనా చేయడానికి ఉంటుంది. ఆ విధంగా అన్ని రకాల ఆలోచించి దాని ప్రకారం ఉండిపోతాం. రాజధాని ప్రాంతం తుళ్లూరు నుండి రాయపూడి రోడ్డు మార్గంలో చాలా రోజుల నుండి భారీ వాహనాలు, బస్సులు నిత్యం మంత్రులు, సిఆర్డీఏ అధికారులు తిరగడం వల్ల కొన్ని రోడ్లు గుంతలు పడి అసౌకర్యంగా మారిపోయాయని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. రాత్రి వేళల్లో యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయంపై అమరావతి దళిత జేఏసీ నాయకులు చిలక బసవయ్య సిటీ న్యూస్తో మాట్లాడారు. రాజధాని అమరావతి ప్రాంతమైన తుళ్లూరు రాయపూడి మధ్యలో ఏర్పడినటువంటి గుంట ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుంటుంది, ఎంతోమంది యాక్సిడెంట్లకి కారణమవుతుంది. మరి అధికారులు ఎందుకనో మరి ఆ కొద్ది దూరం గుంటని పోడ్చలేకపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఆలోచించండి. ఎందుకంటే ప్రజలు ఎక్కువసేపు ఎక్కువ దూరం తుళ్లూరు రాయపూడి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ జర్నీ చేస్తారు. అలాగే హైకోర్టుకు సంబంధించిన వాళ్ళు గుంటూరు నుంచి వచ్చే జడ్జి కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఇటే రావాలి. హైకోర్టు ఉద్యోగస్తులు కానీ, సచివాలయ ఉద్యోగస్తులు కానీ అందరూ ఈ రోడ్లోనే రావాలి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు రద్దీలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. లారీలు భారీ లారీలు కూడా ఈ దారిలో తిరుగుతున్నాయి. వెంటనే చర్యలు చేపట్టాలి. అక్కడ ప్రత్యామ్నాయ మార్గం అన్న ఏర్పాటు చేయండి, లేదా త్వరితగతిన అక్కడ గుంట ఏర్పడుకోకుండా చర్యలు చేపట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజధాని అమరావతిలోని బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల జరీబు, మెట్ట భూములను నిర్ణయించేందుకు త్రిసభ్య కమిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర స్థాయి అధికారుల బృందం శనివారం ఈ గ్రామాల్లో పర్యటించింది. ఈ మేరకు రైతుల నుండి వివరాలు సేకరించారు. తాడేపల్లి కమ్మ కార్పొరేషన్ కార్యాలయంలో తాడికొండ నియోజకవర్గం నేలపాడు గ్రామానికి చెందిన దనేకుల వెంకట సుబ్బారావు శనివారం ఆంధ్రప్రదేశ్ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరి అని నేను ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్ర అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నిజమైన విశ్వాస చూపుతామని, ఆంధ్రప్రదేశ్ కమ్మ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను ఆ కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణతో, శుద్ధితో నిర్వహిస్తానని, స్వయంగా పక్షపాతం కానీ, రాగదేశాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.